మంత్రివర్గంలో ఉండే వాళ్ళు వైసీపీ నాయకులు కూడా చాలా మంది చేస్తారు. దీనిపై మీ కామెంట్? ఎవరు చేసినా తప్పే, వైసీపీ చేసినా తప్పే, తెలుగుదేశం చేసినా తప్పే. అందరం కూడా సభ్యతగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడుకునేటువంటి పాయింట్ పాలసీ మీద ఉండాలా. ఎవడు మొదలుపెట్టాడు, ఎక్కడ పెట్టానంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి నాలెడ్జ్, గోబెల్స్ ప్రచారం, చెప్పిందే 10 సార్లు అబద్ధాలు చెప్పడం, అవతలను నమ్మించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఎక్స్పర్టైజ్ సాధించినారు. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్లు. ఈరోజు వాళ్ళ చేతిలో ఎక్కువ సర్క్యులేషన్ పేపర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈరోజు చాలా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి తోడు వాళ్ళకి ఒక మెకానిజం ఏంటంటే, పూర్వకాలం ఏదో సామెత చెప్తాను, ఒక బాపనాయన ఒక గొర్రెను తీసుకొని పోతానంట సాక్కుంట ప్రేమగా. సో దొంగలు కొంతమంది కూర్చొని వాళ్ళ ఉద్దేశం ఏంది, ఆ యొక్క మేకను దొంగతనం చేయాలా. వాళ్ళ ఉద్దేశం ఆ బాపనాయన దగ్గరికి వచ్చి, ఏం పెద్ద అయినా నువ్వేది కుక్క పిల్లను తీసుకొని పోతాండవే అన్నానంట. పోరా, ఇది కుక్క పిల్ల కాదు, ఇది మేకపిల్ల అని చెప్పినంట. ఫస్ట్ టైం ఈయన కూడా కాన్ఫిడెన్సే ఉన్నింది. తర్వాత ముందు పోయినాక ఇంకొకటి వచ్చినాడు ప్లాంటెడ్. ఫస్ట్ ఒకటి వచ్చి ఒక ఈనాడు వచ్చిపోయినాడు, ఈనాడు చెప్పిపోయిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వచ్చినాడు. ఏది పెద్దయినా మళ్ళీ కుక్కని తీసుకొని పోతాండవే అన్నాడంట. ఆయన ఒకసారి తడుముకున్నాడు, చూసినాడు, ఏది కుక్క పిల్లనా గొర్రె పిల్లనా ఏంది, వాడు అన్నాడు, ఈనాడు అన్నాడు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చి అంటానంటే ఏమో నిజమేమన్నా ఉందేమో అనుకొని కొంచెం డౌట్ పడినాడంట. ఆయన కాదులే వీళ్ళేదో పొరపాటు పడతానని ఎట్లయిపోయినాడు. నెక్స్ట్ వాడు వచ్చినాడు, TV5 వాడు వచ్చినాడు. ఏంది పెద్ద ఆయన నువ్వు కుక్క పిల్లని పోస్తాను అంటే, నిజంగా ఇంతమంది చెప్తాంటే ఇది కుక్క పిల్ల ఏమో అని చెప్పి ఆ గొర్రె పిల్లని పారేసిపోయినాడంట. ఈ కషాయాలు దాన్ని కోసుకున్నారు. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలనంతా బాగా తెలివిగా వాళ్ళు డైవర్ట్ చేసుకోగలిగినారు. ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి వాళ్ళు ఏమేమి చేయాలో చేసుకున్నారు. ఈరోజు ప్రజల ఆగ్రహం ఉంది, మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది, ఆ రోజు ఇన్ని అబద్ధాలు చెప్పారు, ఇన్ని అబాండాలు వేసినారు, మళ్ళీ ఈరోజు మీరు చేసేది ఏంది అని చెప్పి అడుగుతాంటారు. ఈరోజు ఆ రోజు మేము చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే తప్పన్నారు, మరి ఈరోజు మీరు చేసేది ఏంది? ఆ రోజు కూర్చొని నీ కుటుంబ సభ్యులు అంటే తప్పన్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? మీరు రెడీ అయితే నేను రెడీ. ఈ అశ్లీల సమాచారము, ఈ ప్రాపగండా విషయము విత్ టోటల్ గట్స్ అండ్ టోటల్ కాన్ఫిడెన్స్ నేను చెప్తున్నాను. దీనికి ఆరిజిన్ ఎక్కడ బీజం పడింది? దిస్ ఈస్ ద ఫిల్తీ ఐడియా ఆఫ్ ఎ ఫిల్తీ పర్సన్, నాట్ ఎ డిగ్నిఫైడ్ పర్సన్ లైక్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన వేరుతో హైదరాబాద్లో ఒక చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక ప్రామినెంట్ లీడర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ప్రామినెంట్ లీడరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక సందర్భంలో ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని పోతా ఉన్నాడు. ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా సాక్షి ఛానల్లో ఉన్నటువంటి విలేకరుకు దొరికినాడు. ఫొటోస్ వచ్చినాయి. రొటీన్గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, సార్ ఇట్లా ఇది వార్త వచ్చింది, ఇట్లా వాళ్ళ మీద చేయాలంటే ఇటువంటి చౌకబార్ పనులు చేయొద్దండి, అతను మనకు శత్రువు ఏమో కానీ ఆ అమ్మాయి కాదు కదా, అమ్మాయి స్పాయిల్ అయిపోయింది అనేటువంటి సభ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విత్ హార్ట్ అండ్ ఈ మాదిరి కాదు. మీరు ఒక ట్రూప్ పెట్టుకొని, మీరు ఒక 50 మందిని 100 మందిని ట్రైన్డ్ ఈ కంప్యూటర్లో ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు మీ సోషల్ మీడియాని పెట్టుకొని మీరు చేసేటువంటి ప్రచారాలు, అసలు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది? వైఎస్ఆర్ కుటుంబం మీద, షర్మిలమ్మ మీద లేనిపోని అబాండాలు వేసిన దగ్గర నుంచే కదా ఇవన్నీ అశ్లీలంతా మొదలైంది. అక్కడి నుంచి మొదలైనా ఎక్కడి నుంచి మొదలైనా చెప్పండి నాకు. బ్రదర్ ఎవరు మీరు అడిగింది ఎవరు? ఇది ఎక్కడి నుంచి మొదలైనాయి? ఈజ్ దట్ ద ఆరిజిన్ ఆర్ సమ్వేర్ ఎల్స్? రెడీ చెప్తున్నా కదా, రెడీ అంటున్నా. నువ్వు మొదలుపెట్టింది వైఎస్ఆర్ గారి కుటుంబము, మొదలుపెట్టింది మీరు షర్మిలమ్మతోనే. ఈరోజు ఆమె మీతోనే ఉంది కదా, ఈరోజు ఆమె మీతోనే ఉంది కదా. అడుగు ఆమెను, ఎవరు మొదలుపెట్టినారు ఈ విష సంస్కృతి, ఈ దరిద్రమైన కల్చరు? నువ్వు మాట్లాడిన తర్వాత ఈ పక్క మొదలు పెడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినా ఒక మాట, నేను మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా నేను మాట్లాడతా. ఏం లోకేష్ కంటే నేను తక్కువనా? యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నువ్వు మాట్లాడేటువంటి భాష నేను మాట్లాడలేనా? మాట్లాడతాను, గుర్తు చేస్తానికే మాట్లాడతాడా. నార్మలీ ఇట్ ఈస్ నాట్ మై కల్చర్. నేను పెరిగినటువంటి వాతావరణం కాదు. కానీ నువ్వు మాట్లాడితే భయపడము, నువ్వు మాట్లాడితే అదే రకంగా తీరుంటుందని చెప్పేటువంటి ధైర్యం నాకు ఉంది.